నమస్కారం గురువు. నమస్కారం మా స్వాతి. గురుగారు, ఈ జనవరిలో ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు? ధనుస్సు రాశి వారికి షష్ఠ స్థితిగతుడైనటువంటి గురువు ఒకటే మైనస్ పాయింట్, అర్ధాష్టమ రాహు ఉన్నాడు. ఇది ఒకటే మైనస్, మిగతా అన్ని ప్లస్లే. ఆ విధంగా ఈ యొక్క రాజ్య స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళందరికీ కూడా వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో అనూహ్యమైనటువంటి మార్పులు ఉంటాయి. అంటే ప్రమోషన్స్ కోసం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, కానీ సడన్ ప్రమోషన్స్ రావడం, అలాగే జీతబత్యాలు ఎవరు పెరుగుతాయని ఆశించరు, సడన్ గా పెరగడం, ఈ విధంగా బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళకి రిజల్ట్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు కూడా ఏదో ఒక 60 మార్కులు వస్తాయని చదువుతారు వాళ్ళు, కానీ 85, 90 వచ్చేసరికి వీళ్ళే భయపడిపోయి కింద పడిపోతారు అనమాట, మర్చిపోతారు, అన్ని మార్కులు వచ్చేస్తాయి. ఆ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి షష్ఠ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన శత్రువులు మిత్రులుగా మారిపోతారు. కాకపోతే ఆరోగ్య సమస్యల్లో జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటిది ఏంటంటే వీళ్ళకి కిడ్నీలకు సంబంధించినటువంటి వ్యాధి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఆ ఒక్క విషయంలో డయాలసిస్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే అటువంటి వాళ్ళు జాగ్రత్తగా వీళ్ళు చూసుకుంటే సరిపోతుంది. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో కిరాణా షాపులు, తర్వాత ఈ యొక్క అపరాలు, ధాన్యాలు, కూరగాయలు, ఫుడ్, రెస్టారెంట్ బిజినెస్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. పౌల్ట్రీస్, అగ్రికల్చరల్ బిజినెస్లు, తర్వాత ఈ యొక్క ఫర్టిలైజర్స్, ఎరువులు ఇవన్నీ కూడా ఉంటాయి. చేపల రొయ్యల చెరువులు చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి బాగుంటుంది. రైతులు అద్భుతంగా వీళ్ళు చేస్తారు, కానీ పాపం అప్పులు తీర్చలేకపోతారు. అంటే మధ్యలో కమిషన్ ఏజెంట్స్ కి డైరెక్ట్ వీళ్ళు కస్టమర్కి ఇవ్వకుండా కమిషన్ ఏజెంట్స్ లబ్ధి పొందుతారు రైతుల వల్ల. అండ్ వీళ్ళు తీసుకున్నటువంటి ధనుసు రాశి వాళ్ళు తీసుకున్నటువంటి అప్పులన్నీ కూడా వీళ్ళు తీర్చేయగలుగుతారు. అలాగే వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి అప్పులు వాళ్ళు మాత్రం డబ్బులు ఇవ్వరు. ఈ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు అనేటటువంటిది ఈ జనవరి నెలలో ఉంటుంది. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు ఎక్కువ వాట్సాప్లో చాటింగ్లు, ఫోనుల్లో వీటితో డిస్ట్రాక్షన్స్ అండ్ క్రష్ ఏర్పడడానికి అవకాశాలు ఉండడం వల్ల వీళ్ళు చదువు పక్కన పెట్టేస్తారు. ఈ వీళ్ళతోనే సినిమాలు, షికార్లు ఇలా వెళతారు. అలాగే ప్రేమ వ్యవహారాలకు సంబంధించి మన శుక్రుడు మకర నుంచి కుంభానికి డిసెంబర్ 2న మనకి ఈ యొక్క మకర రాశిలోకి వచ్చాడు శుక్రుడు. ఇప్పుడు కుంభరాశి ప్రవేశంలో వచ్చేసాడు. కాబట్టి ప్రేమకు అధిక ప్రాధాన్యత అనేటటువంటిది ఈ రాశి వారు ఇస్తారనమాట. దానివల్ల ఏమవుతుందంటే చదువుపోయే తర్వాత లవర్లతో తిరుగుతూ ఉంటారు, పార్కులు, పబ్బులు, ఇలా బాగున్నాయి రెస్టారెంట్స్ అన్ని కూడా. అయితే ఈ యొక్క కొంతకాలమే 6వ ఇంట్లో ఉన్నాడు కదా గురుడు, ఆయన ఎలా ఉండాలా? 7, 9, 11 అలాంటి మంచి హౌసెస్ లో ఉండాలి. కాబట్టి ఈ ప్రేమ నిలవదనమాట. ఇది క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, కొంతకాలమే నడుస్తుంది ఇది. ఆ అమ్మాయి ఇటు చదువు పోయే ఆ లవర్ వల్ల, తర్వాత ఈ లవర్ పోయే, తర్వాత వీరు బాటిల్ చేతిలో మిగిలే. ఆ విధంగా ఈ ధనుస్సు రాశి విద్యార్థులు ఇది మెయిన్ గా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినటువంటి యొక్క వాళ్ళ డైరెక్షన్స్ ప్రకారమే వీళ్ళు కనుక వెళ్ళినట్లయితే తప్పకుండా వృద్ధిలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయమ్మా వీళ్ళు. అయితే గురుగారు, ఈ రాశి వాళ్ళు ఏ గుడికి వెళ్తే మంచిది అంటారు? ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ఇక్కడ శుక్రుడిని కంట్రోల్ చేయాలి కాబట్టి మహాలక్ష్మి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. అందువల్ల మహాలక్ష్మి గుళ్ళకి చుట్టూ తిరగడం, వీళ్ళున్న ప్రదక్షిణాలు చేసుకోవడం, అలాగే చక్కగా రావి చెట్టుని చూసుకోవాలి. రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు శుక్రవారం నాడు కంపల్సరీ చేయాలి. మిగతా రోజుల్లో ఏదో 10 సార్లు 3 సార్లు అలా వీళ్ళు ఒక నిబంధన పెట్టుకొని చేసుకోవాలా. రావి చెట్టు నీళ్లు పొయ్యాలా. తెల్ల జిల్లేడు చెట్టు పువ్వులు ఉంటాయి, ఆ పువ్వులను తీసుకొచ్చి ఈశ్వరుడి యొక్క శివలింగం మీద వాళ్ళు పెట్టుకోవాలి. ఈ విధంగా 24 గంటలు కూడా వీళ్ళు ఓం శుక్రాయ నమః, ఓం శుక్రాయ నమః, ఓం భార్గవాయ నమః, ఓం భార్గవాయ నమః ఇలా ఏదో ఒక మంత్రాన్ని పట్టుకొని వీళ్ళు కనుక పూజ చేసుకున్నట్లయితే ఈ శుక్ర దోషం పోయి ఈ యొక్క డిస్ట్రాక్షన్స్ నుంచి ఈ విద్యార్థులు బయటపడి వాళ్ళు కొంచెం చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసుకొని కొత్త ఉద్యోగాలకు అప్లై చేసుకునేటటువంటి పిల్లలు కూడా వీళ్ళ ఉద్యోగాలు సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయమ్మా. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.